హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే పొలం దగ్గర మేమేమేం చేసినామో చెప్పేస్తా. ఇక్కడైతే నా చిట్టి తల్లి గారాల పట్టి అసలు నడవని ఎట్లే మా అక్క ఆమె ఎత్తుకున్నదనమాట. నేనైతే నడుచుకుంటూ వెళ్తున్నాం. మా బాబునైతే ఇంటికాడ పడుకోబెట్టి వచ్చేసిన. అత్తమ్మ చూసుకుంటా అన్నది. ఇక్కడ కనిపిస్తుంది కదా స్వీట్ పొటాటో చెట్టు అంట. అసలు నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నా. ఒక్కటే చెట్టు అంట, అది మొత్తం పొదలు పొదలుగా ఉంది. సో కాయలు అయితే పట్టలేదు, జస్ట్ పూత మాత్రమే ఉంది. కింద ఇట్లా తీసి చూస్తే ఒక్కటే ఉంది, ఒకటే చెట్టు అనమాట. అంత పెద్దగా అయింది. సో మా పాప అయితే దాని దగ్గరికి వెళ్ళి చాలా ఆడుకున్నదనమాట. సో నేను ఇకైతే వీడియో తీస్తున్నా. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇవి శనగలు అనమాట. శనగ చేను అంటే మిర్చికి యూజ్ చేస్తాం కదా, పౌడర్ శనగపప్పు, అవి అనమాట. ఇప్పుడైతే కాయలు పడుతున్నాయి. శనగ చేను లొకేషన్ అయితే సూపర్ ఉంది. మొత్తం గ్రీనరీ, చిన్న చిన్న ఉన్నాయి చెట్లు. సో మాకైతే పార్క్కి వెళ్ళినట్టే అనిపించింది. విలేజ్ స్టైల్లో పార్క్ అనుకోండి, అట్లా ఎంజాయ్ చేసినాం అనమాట మేము. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా బంతిపూలు, కాపు అంతా అయిపోయింది. చిన్న చిన్నగా ఉన్నాయి ఫ్లవర్స్, పూజకు యూజ్ అవుతాయని నేనైతే కోస్తున్నా. నా చిట్టి తల్లి అయితే సంచిలో వేసుకుంటుంది. ఇక్కడ పెడుతున్న చూడండి, ఆమెకి కందిబుడ్డలు అనమాట, పచ్చివి. సో తింటుంది. ఎండకు కొద్దిసేపు అలసిపోయినాం చెట్టు కింద కూర్చొని, అవి తినుకుంటూ వాటర్ తాగినాం అనమాట మేము. సో ఈరోజైతే ఎంజాయ్ ఫుల్ చేసినాము. బాబుని ఇంటికాడనే పడుకోబెట్టేసి వచ్చి నేను, నా చిట్టి తల్లి, మా అక్క అయితే పొలం దగ్గరికి వెళ్ళినాం. ఇక్కడ కనిపిస్తుంది కదా మొక్కజొన్న చేను అనమాట. ఇది కూడా చిన్నగానే ఉంది, మా చిన్న మామయ్య వాళ్ళది. అది ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఆవాల చెట్టు. సో చిన్న చిన్న ఆవాలు పట్టినాయి, ఇంకా కాయలే అవి. పోపు గింజలకు వేసుకుంటాం కదా, అవి ఆవాలు. నేను స్టన్ అయినా అసలు ఈ చెట్లు యాక్చువల్గా నేను జొన్న చేను అనుకున్నా. జొన్న చేను అస్సలు కాదంట, ఇది గోధుమలంట. అసలు బార్లీ అంటే నేను నమ్మనేలే, గోధుమల చేను అని. అక్కడ మొన్ననే అది పండగ అయిపోయింది కదా, సంక్రాంతి, కైట్ వచ్చి ఆడవాడింది. దాంతో ఫుల్ ఎంజాయ్ చేసింది నా చిట్టి తల్లి. ఇంకా అక్కడ మిర్చి అయితే ఆరబోసిండ్రు, వంటకి యూజ్ అవుతుందని 2 kgs. ఇంకా పొలంలో టమాటా చెట్లు ఉంటే దాంట్లో టమాటా కాయలు కాస్తే నేను, నా చిట్టి తల్లి అయితే ఫుల్ తిన్నాం అనమాట. ఆమె తింటుంది, ముద్దుగా ఎట్లా తింటుందో కదా, చిట్టిగా నడుచుకుంటూ అమ్మ సూపర్ ఉందని నాకు వీడియో తీయమని చెప్తుంది. నేను కూడా తినుకుంటేనే ఆల్రెడీ వీడియో తీసిన. సో నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, ఓకేనా. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇవి చిన్న చెట్లు. ఏం చెట్లు అంటే ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో ఒక వీడియో చేసిన అనమాట, ఉల్లిగడ్డ చేనని. ఆ ఉల్లిగడ్డ చేను తీసేసి అయిపోయినాక నెక్స్ట్ మినుము చేను వేసిండ్రు. ఆ చేను చిన్న ఉంది, అంటే 1 month అయిందంటే వేసి. ఇంకా దాని పక్కనే మిర్చి ఉంది, మిర్చి కూడా అయిపోయింది. అది ఫిబ్రవరిలో కోస్తారంట. ఫిబ్రవరిలో అంటే అయిపోతుందంట మొత్తం చేను అయితే. అవి రెడ్గా ఉన్నాయని నా బంగారు తల్లి అయితే అన్నీ తెంపేస్తుంది. నేనేమో వద్దు అంటున్నా. సో కొన్ని చట్నీ కన్నా యూజ్ అవుతాయని తెచ్చుకున్నాం. ఆ రోజైతే మాకు ఫుల్ ఎంజాయ్ చేసినాము. కానీ అసలు సమ్మర్లో ఎట్లుంటాయేమో కానీ ఎండలు, ఫుల్ ఎండ కొట్టింది. ఫుల్ టైర్డ్ అయిపోయినాం. కొద్దిసేపు చెట్టు కింద కూర్చొని వాటర్ తాగి ఇంకా రెస్ట్ తీసుకొని వచ్చినాం ఇంటికి. ఆ రోజైతే అట్లా గడిచిపోయింది. నేను ఈడ పట్టుకున్నా కదా, ఇవి ఆవాలంట. ఇంకా కాలే, అవి చిన్న ఉన్నాయి. ఇంకా 1 month అయితే అవుతాయంట. ఒట్టిగా అయినాక కోస్తారంట అవి. సో పోపుకైతే అట్లా యూజ్ అవుతాయి. సో మన పొలంలో ఎన్ని యూజ్ అయ్యేటి వేసుకున్నారో మా పొలంలో చూశారు కదా. అసలు అయినా విలేజ్ స్టైల్లోనే, విలేజ్ లైఫే బాగుంటుందండి. అన్నీ మనకు నచ్చినవి వేసుకోవచ్చు పొలంలోనే. ఇంకా మా పొలంలోనే పాలకూర, స్పినాచ్ ఉంటుంది కదా, అవి లోన ఉన్నాయి. మా అక్క తెంపడానికి వెళ్ళింది. ఇంకా మేమైతే ఇంటికి వెళ్తున్నాము. నా చిట్టి తల్లి చూడండి ఎట్లా నడుస్తుంది వాళ్ళ అన్న దగ్గర. లాస్ట్కి ఇక్కడ పక్కన వాళ్ళ చేనంట. ఇది దోరణాలంట ఈ పేరు, నాకు కూడా తెలియదు. పొగాకంట ఇది. సో నేను మీకు చూపిద్దామని వీడియో తీసిన. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.